The first we learned about the Indo-Aryan languages, old, medieval, middle, and modern. Now we learn about Dravidian group. Dravidian group 25% మంది మాట్లాడతారు. Proto-Dravidian gave rise to 21 Dravidian languages. ఇవి 3 గ్రూప్స్లో నార్థన్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్, సౌతర్న్ గ్రూప్స్. నార్త్, సెంట్రల్, సౌతర్న్ గ్రూప్స్. నార్థన్ గ్రూప్లో వచ్చేసి 3 లాంగ్వేజెస్లు ఉంటాయి. మాల్టో, బ్రహ్వి అండ్ కురుక్. బ్రహ్వి వచ్చేసి బలూచిస్తాన్లో మాట్లాడతారు. నార్థన్ లాంగ్వేజెస్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే BRAHUI. ఇది ఎక్కడ మాట్లాడతారంటే బలూచిస్తాన్. మాల్టో వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ బెంగాల్ అండ్ ఒరిస్సాలో ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి అక్కడ. కురుక్ అనేది ఇది బెంగాలు, ఒడిస్సా, బీహారు, మధ్యప్రదేశ్లో కూడా మాట్లాడతారు. సెంట్రల్లో 11 లాంగ్వేజెస్ ఉంటాయి. గోండి, కోండు, కుయ్, మాండా, పర్జీ, గడాబా, కొలామి, పెంగో, నైకి, కువి అండ్ తెలుగు ఈజ్ సెంట్రల్. తెలుగు మాత్రమే సివిలైజ్డ్ లాంగ్వేజ్ అయ్యింది. మిగతావన్నీ ట్రైబల్ లాంగ్వేజెస్ కానీ మిగిలిపోయేవి. సౌదర్న్ గ్రూప్లో వచ్చేసి 7 లాంగ్వేజెస్, మెయిన్గా కన్నడ, తమిళ్, మలయాళం, తులు, కొడగు, తోడ అండ్ కొట్ట. తమిళ్ ఓల్డెస్ట్ ఇందులో. తులు లాంగ్వేజ్, కొడగు లాంగ్వేజ్, తోడ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 21 లాంగ్వేజెస్లో ఇప్పుడున్నది మాత్రం తెలుగు న్యూమరికల్గా లార్జెస్ట్, తమిళ్ ఓల్డెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్, కన్నడ, మలయాళం అనేవి స్మాలెస్ట్ అండ్ యంగెస్ట్. స్మాల్ అండ్ యంగ్. తమిళ్ ఓల్డ్ అండ్ ప్యూర్, తెలుగు లార్జెస్ట్. ఇది అన్నట్టు ద్రవిడియన్ లాంగ్వేజెస్కి మెయిన్. అసలు ద్రవిడియన్ లాంగ్వేజ్కి 21 ఉంటాయి. అందులో నార్థన్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్, సౌతర్న్ గ్రూప్ ఉంది. నార్థన్ గ్రూప్లో బ్రహ్వి, మాల్టో, కురుక్ ఇంపార్టెంట్. బ్రహ్వి వచ్చేసి బలూచిస్తాన్, మాల్టో వచ్చేసి బెంగాల్, ఒడిస్సా, కురుక్ వచ్చేసి బెంగాల్, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్. ఎలా గుర్తుండే 3, 7, 11గా డివైడ్ అయినాయి 21 లాంగ్వేజెస్ అనేవి. నెక్స్ట్ సీనో టిబేటియన్ గ్రూప్ వచ్చేసి ఇవి ఎక్కువ మంగోలాయిడ్ ఫ్యామిలీకి సంబంధించినవి. ఇవి హిమాలయాస్లో ఏరియాస్లో ఎక్కువ ఉన్నాయి. నార్త్ బీహార్లో ఉంది, నార్త్ బెంగాల్లో ఉంది, ఆసాంలో ఉంది, నార్త్ ఈస్టర్న్ ఫ్రంటైర్స్ అన్నిట్లో ఉంది. సీనో టిబేటియన్ ఇది మంగోలాయిడ్ ఫ్యామిలీకి సంబంధించింది. మంగోలాయిడ్ ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్ ఇది ఎక్కడెక్కడ ఉంది అంటే హిమాలయాస్, నార్థన్ బీహార్, నార్థన్ బెంగాల్, ఆసాము, ఇంకా నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్స్ ఆఫ్ ఇండియా అంటే బార్డర్స్. ఇవి ఓల్డర్ దెన్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అండ్ రిఫర్ టు యాజ్ ఇవి ఓల్డర్ దెన్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కన్నా ఓల్డర్ ఇవి. ఇంకా ఇది కిరాటాస్ అని అంటారు దీనిని. సంస్కృత్ లిటరేచర్ అంటే సంస్కృత్ కన్నా ఓల్డ్. చాలా తక్కువ మంది 0.6 ఇవి పర్సంటేజ్ మాట్లాడతారు. ఇందులో వచ్చేసి టిబెటో బర్మన్, సియామీస్, చైనీస్ 2 రకాలు ఉన్నాయి. ఇందులో కిరాతాస్ అని సంస్కృత్ లిటరేచర్లో అనేవారు. ఇది వచ్చేసి ఎట్లుందంటే టిబెటో బర్మన్ ఇంకా సియామీస్ చైనీస్గా అని అంటాం. ఇది సియామీస్ చైనీస్. ఇప్పుడు టిబెటో బర్మన్ చూద్దాం. బర్మన్ ఇక్కడ ఏంటంటే ఇది మళ్ళీ 4 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఒకటేమో టిబేటియన్, ఇంకొకటి ఏందో టిబేటియన్ కింద ఏమొస్తాయంటే సిక్కిమీస్, పుటియా, బాల్టీ, షెర్ఫా, లహులి అండ్ లడాఖీ. ఈ హిమాలయ కింద ఏమొస్తుందంటే లింబు అండ్ కినారి అని. నార్త్ ఆసాం అని కూడా ఒకటి ఉంటుంది. అందులో అబోర్, మిరి, ఆకా, డఫ్లా, మిష్మి కూడా ఉంటుంది. ఇంకోటి ఏమో కుకి, గారో, బోడో, మికిర్, నాగా, మేటి ఇవన్నీ ఎట్లుంటాయి. మేటి అనేది ఎక్కువ
మంది మాట్లాడేది మేటి. సో 4 గ్రూప్స్ ఉంటాయి అని అర్థం. అందులో టిబేటియన్, హిమాలయ, నార్త్ ఆసాం ఇవి మెయిన్గా. చైనీస్కి వచ్చేసి అహాం ఒక్కటే. చైనీస్కి సంబంధించిన దాంట్లో అయితే ఇందులో మన ఒకటే లాంగ్వేజ్ అహాం ఉంటుంది. ఆల్రెడీ ఇది లాంగ్వేజ్ ఇప్పుడు ఏం లేదు, ఎక్స్టింక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఆస్ట్రిక్. ఆస్ట్రిక్ అనేది ఏంటంటే ఆస్ట్రో ఏషియాటిక్ సబ్ ఫ్యామిలీకి సంబంధించింది. AUSTRIC. ఇది ఎక్కడిది అంటే ఆస్ట్రో ఏషియాటిక్ which is represented by the languages of Munda or Kol group and are spoken in central, eastern, northeastern India. ఇది ఎక్కువ represented by the languages of Munda or Kol group. Munda or Kol group వాళ్ళు ఇది మాట్లాడతారు అన్నట్టు. ఆస్ట్రిక్ ఆస్ట్రో ఏషియాటిక్ సంబంధించిన సబ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇది మాట్లాడేది ఎవరు అంటే ముండా ఓర్ కోల్ గ్రూప్. ఇది ఎక్కడ మాట్లాడతారంటే సెంట్రల్ ఈస్టర్న్, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువ మాట్లాడతారు. ఇది ఇంకొక కొన్ని ఏ గ్రూప్కి సంబంధించినవి అంటే మోన్ కెమెర్ గ్రూప్, కాశీ అండ్ నికోబారీస్ అని ఉంటుంది. ఇంకో కొన్ని దేనికి సంబంధించినవి అంటే మోన్ కిమర్ గ్రూప్కి సంబంధించినవి. కాశీ ఇంకా నికోబారీస్. సో ఆస్ట్రిక్ అనేది ఆస్ట్రిక్ అనేది ఆస్ట్రో ఏషియాటిక్ సబ్ ఫ్యామిలీకి సంబంధించింది. ముండా ఓర్ కోల్ గ్రూప్ ఇది మాట్లాడుతుంది. ఇంకొక గ్రూప్ ఏది ఉంది అంటే మున్ కెమర్ గ్రూప్ అని ఉంటుంది. దానికి సంబంధించిన కూడా కాశీ అండ్ నికోబారీస్. మున్ KHMER కిమర్ గ్రూప్ దీనికి సంబంధించింది. కాశీ నికోబారీస్ సంబంధించింది. ఇవి ఇప్పుడు లేవు. హ్యాస్ బీన్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ ద అడ్వాంట్ ఆఫ్ ఆరియన్స్. కానీ ఆరియన్స్ కన్నా ముందే ఉండేటివి. దిస్ వేర్ రిఫర్డ్ టు యాజ్ ద నిసడాస్ ఇన్ యాన్షియంట్. దీనిలో ఏమంటారు అంటే నిసడాస్ అని అంటారు. నిసడాస్ అని అంటారు. ఇది సినో టిబేటియన్ గ్రూప్ సంబంధించింది అంటే ఎక్కువ కిరాటాస్, నిసడాస్ అని కూడా సాంస్క్రిట్ లిటరేచర్లో దీని అన్నారు. ఇక్కడ ఒక మంచి లాంగ్వేజ్ సంతాలీ లాంగ్వేజ్. సంతాల్ ట్రైబ్స్ జార్ఖండ్, బీహార్ సంబంధించిన లాంగ్వేజ్ దీనికే ఉంటుంది. సంతాలీ. కాశీ సంతాలీ తప్ప మిగతావన్నీ ఎండేజర్డే. కాశీ ఉంది, సంతాలీ లాంగ్వేజ్ ఉంది ఇప్పటికీ కూడా. కాశీ ఉంది, సంతాలీ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు మనం కాశీ అంటే ఏందో కొంచెం చూద్దాం ఒకసారి. కాశీ లాంగ్వేజ్. ఈ కాశీ లాంగ్వేజ్ అనేది మేఘాలయలో మాట్లాడతారు. ఓకే, మేఘాలయలో మాట్లాడతారు అన్నట్టు. ఇది ఎక్కువ. ఇంకొకటి వచ్చేసి కాశీ ఎక్కువ అక్కడ మాట్లాడతారు. ముండా ఓర్ కోల్ గ్రూప్. ముండా వచ్చేసి ముండా గ్రూపు ముండా పీపుల్ వచ్చేసి వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళు ఎక్కువ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అన్నట్టు. ఇది అన్నట్టు. ఇంకా వేరే ఏంటంటే సెవరల్ ద్రవిడియన్ గోండి, ఒరాన్, పరాజీ అవి ఇప్పుడు లేవు, అవి క్లాసిఫై చేయలేము, ఉన్నాయి. కానీ ఇండో ఆరియన్కి ద్రవిడియన్ లాంగ్వేజెస్కి ఏంది అంటే రూట్ వర్డ్స్ ఇన్ 2 లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్. రూట్ వర్డ్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నవి ఇండో ఆరియన్స్కి ఇంకా ద్రవిడియన్ గ్రూప్కి.
గ్రామాటికల్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంది. గ్రామాటికల్ అంటే ఎక్కువ ద్రావిడియన్కి సంబంధించిందేమో ద కాంబినేషన్స్ ఇన్ విచ్ రూట్ వర్డ్స్ ఆర్ యునైటెడ్ రిజల్ట్స్ ఇన్ ద లిటిల్ ఆర్ నో చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆర్ లాస్ ఆఫ్ వర్డ్స్. ద గ్రామాటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండో ఆర్యన్ గ్రూప్ ఈస్ ఇన్ఫ్లెక్టెడ్. అంటే ఇండో ఆర్యన్ ఎలా ఉంటుంది అంటే అది గ్రామాటికల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇన్ఫ్లెక్టెడ్ అని అంటాము. ఇన్ఫ్లెక్టెడ్ అంటే ఏంటంటే వర్డ్స్ ఎండింగ్ ఆర్ ఇట్స్ స్పెల్లింగ్స్ చేంజెస్ అకార్డింగ్ టు ద గ్రామాటికల్ ఫంక్షన్ ఇన్ ఎ సెంటెన్స్. ఏ వర్డ్స్ ఎండింగ్ ఆర్ ఇట్స్ స్పెల్లింగ్, ఆ వర్డ్ ఎండింగ్ కానీ ఒక స్పెల్లింగ్ కానీ అది చేంజ్ అవుతుంది. దీని ప్రకారం చేంజ్ అవుతుంది, గ్రామాటికల్ ఫంక్షన్ బట్టి చేంజ్ అవుతుంది. ఇంకా ఇన్ఫ్లెక్టెడ్ అంటే ఇది వర్డ్స్ ఎండింగ్ ఆర్ ఇట్స్ స్పెల్లింగ్ చేంజెస్ అకార్డింగ్ టు గ్రామాటికల్ ఫంక్షన్ ఇన్ ఎ సెంటెన్స్. ఇప్పుడు ఇది మరి ద్రవిడియన్ దీన్ని ఏమంటారు అంటే గ్రామాటికల్ స్ట్రక్చర్ని అగ్లూటినేటివ్ అంటారు. కాంబినేషన్స్ ఇన్ విచ్ ద రూట్ వర్డ్స్ ఆర్ యునైటెడ్ రిజల్ట్స్ ఇన్ లిటిల్ ఆర్ నో చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆర్ లాస్ ఆఫ్ వర్డ్స్. కాంబినేషన్స్లో ఎలా ఏమవుతుంది అంటే రూట్ వర్డ్స్ కలుపుతాం కదా, అందులో ఏం చేస్తుంది అంటే లిటిల్ ఆర్ నో చేంజ్ అని అర్థం అన్నట్టు. ఒకసారి చూద్దాం ఇప్పుడు. డిఫరెన్స్ బిట్వీన్ ద్రవిడియన్ అండ్ ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ చూస్తే ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఏం చేస్తుందంటే ఎక్స్టెన్సివ్ లెక్సికల్ వాకాబులరీ బోరోయింగ్ బట్ ఓన్లీ ఎ ఫ్యూ ట్రేట్స్ ఆఫ్ స్ట్రక్చరల్ borrowing from Indo-Aryans, whereas Indo-Aryans show more structural than lexical borrowings from the సో మెయిన్గా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ద్రవిడియన్ వచ్చేసి అగ్లూటినేటివ్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ రూట్ వర్డ్స్ ఆర్ యునైటెడ్ ఇన్ లిటిల్ ఆర్ నో చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆర్ లాస్ ఆఫ్ వర్డ్స్. నో చేంజ్ ఆఫ్ ఫార్మ్ ఆర్ లాస్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకుందాం. అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్టికల్ 343(1) ప్రకారము ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ షాల్ బి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇన్ దేవనగిరి స్క్రిప్ట్ అని అంటారు. అన్లెస్ పార్లమెంట్ డిసైడెడ్ అదర్వైజ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ అఫీషియల్ పర్పస్ వాస్ టు సీజ్ ఫర్ ఇంగ్లీష్ని 15 years తర్వాత ఆపేయచ్చు. 26 January 1965 నుంచి 1965కి ఆపేయచ్చు. ఆ టైంకి ఆపేయచ్చు. 65 అంటే అదే 15 years ఫ్రమ్ ద కమెన్స్మెంట్. హిందీ విల్ రిప్లేస్ ఇంగ్లీష్ అని చేయొచ్చు. కాకపోతే పార్లమెంట్ కెన్ డిసైడ్ ఇఫ్ ఇంగ్లీష్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఆఫీషియల్. దాని తర్వాత పార్లమెంట్ వాడొచ్చా లేదని. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొటెస్ట్ అవుతున్నాయి నాన్ హిందీ స్పీకింగ్ కమ్యూనిటీస్ అగెన్స్ట్ ద చేంజ్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్. హిందీకి మారుస్తే చేంజ్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమైందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 చేశారు. The Official Languages Act 1963. ఇక్కడ ఏం చేశారు అంటే హిందీ దేవనగిరి స్క్రిప్ట్ దాని అఫీషియల్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఇంగ్లీష్ స్టేటస్ ఆఫ్ సబ్సిడరీ అఫీషియల్ లాంగ్వేజ్. హిందీకేమో అఫీషియల్ లాంగ్వేజ్ ఇచ్చారు, మరి ఇంగ్లీష్కి ఏమి ఇచ్చారు సబ్సిడరీ అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు. ప్రొవిజన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఇండియన్ మరి స్టేట్స్కి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చూసుకోమని చెప్పింది. కొన్ని లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో పెట్టింది. అఫీషియల్ విచ్ మే బి యూజ్డ్ బై ద స్టేట్స్ ఇన్ ద షెడ్యూల్. ఇనిషియల్గా 14 లాంగ్వేజెస్ ఉండే. ఇనిషియల్గా వచ్చేసి ఓన్లీ 14 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉండే. తర్వాత సింధీ యాడ్ చేశారు. సింధీ
ఇంకా కొంకణి మణిపూరి నేపాల్ మణిపూరి నేపాలీ. దాని తర్వాత ఇంకో అమెండ్మెంట్స్ ద్వారా బోడో మైథిలి డోగ్రీ సంతాలి కూడా యాడ్ చేశారు. సో టోటల్గా 22. ఇనిషియల్గా 14 ఉంటే 22 అంటే ఎంత డబుల్ చేశారు, ఒక 8 లాంగ్వేజెస్ యాడ్ చేశారు అప్రాక్సిమేట్లీ. ఏవేవి అంటే ఆసామీస్ ఉంది, బెంగాలీ ఉంది, గుజరాతీ ఉంది, హిందీ ఉంది, కన్నడ ఉంది, కాశ్మీరీ ఉంది, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిత్, తమిళ్, తెలుగు, ఉర్దూ. బేసిక్గా అన్ని లాంగ్వేజెస్ మెయిన్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నవి. చిన్న లాంగ్వేజెస్లో వచ్చేసి అంటే కాశ్మీరీ, పంజాబీ, ఇంకా మణిపూరి, నేపాలీ, కొంకణి, బోడో, మైథిలి, డోగ్రీ, సంతాలి కూడా నేనట్టు నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు, అసలు కాన్స్టిట్యూషన్లో లేదు. అక్కడ ఇంకెక్క ఏ యాక్ట్ కూడా డిఫైన్ చేయలేదు. స్టేట్స్ ఏ లాంగ్వేజ్ అన్నా వాడచ్చు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు. స్టేట్స్ అనేటివి 8th షెడ్యూల్లో పెట్టినవే కాదు, ఏ లాంగ్వేజ్ అన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టు. మిజోరం వాళ్ళు మీజో పెట్టుకున్నారు, పుడుచేరి వాళ్ళు ఫ్రెంచ్ పెట్టుకున్నారు, అయినా ఏం కాదు అన్నట్టు. ఇంగ్లీష్ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో లేదు యాజ్ పర్ ద 8th షెడ్యూల్లో. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఆర్ ద స్టేట్ విచ్ హ్యావ్ ఇంగ్లీష్. అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా నాగాల్యాండ్లో ఇంగ్లీషే వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టుకుంటారు, కానీ ఇంగ్లీష్ షెడ్యూల్ లాంగ్వేజెస్లో లేదు. ఇప్పుడు వచ్చేసి మనము స్క్రిప్ట్స్ గురించి నేర్చుకున్నాం. స్క్రిప్ట్స్ ఏముండే అంటే ఫస్ట్ వచ్చేసి ఇండస్ స్క్రిప్ట్ ఉండే, తర్వాత బ్రహ్మి స్క్రిప్ట్, తర్వాత గుప్తా స్క్రిప్ట్, కరౌస్తి స్క్రిప్ట్, మౌర్యాస్ ఇది ఎక్కువ ఫేమస్. ఇంకా చాలా అట్లా స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే రైటింగ్ సిస్టమ్ ఆర్ ఆర్థోగ్రఫీ. రైటింగ్ సిస్టమ్ ఆర్ ఆర్థోగ్రఫీ.